చెప్పండి అన్న, ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి చూసుకుంటే నిరుద్యోగుల సమస్య బాగా. సో దీనిపైన మీరేమంటారు? మనందరూ తెలుసు తెలంగాణలో ఇప్పుడు కాదు, దాదాపు 10 సంవత్సరాల కాలం నుండి ఒక 6 నెలలు, దాదాపు 10 సంవత్సరాలన్నర నుండి తెలంగాణలో నిరుద్యోగం ఉందని ప్రతి ఒక్క నిరుద్యోగి తెలుసు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా తెలుసు. మేము ఒకటే అంటున్నాం, తెలంగాణలో 10 సంవత్సరాల నిరుద్యోగం ఉంది, నువ్వు వచ్చిన 6 నెలలలో నిరుద్యోగం ఉంది. తెలంగాణ మార్చేది ఎప్పుడు, మారేది ఎప్పుడు, తెలంగాణలో నిరుద్యోగ ఉద్యోగం వచ్చేది ఎప్పుడు అని మేము అడుగుతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సర్కారును ఎన్నుకోవడానికి కారణం నిరుద్యోగులు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, మెగా డిఎస్సి ప్రకటిస్తా, తెలంగాణలో ఉన్న నిరుద్యోగ కుటుంబాలని సంతోష పెడతా, నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాన లక్ష్యంతో ముందుకు పోయిండు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి. దానికి కారకులు నిరుద్యోగులు మరియు విద్యార్థులు. మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణలో నీకు అధికారం కట్టబెట్టడానికి కారణం మేము. ఈ రోజు నీకు ఒక ఉద్యోగం ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కారణం మేము. మరి తెలంగాణలో నిరుద్యోగులు విద్యార్థులు ఏం అన్యాయం చేసిరు? నీకు, నీ పార్టీకి ఏం అన్యాయం చేసిరు? నీకేం అన్యాయం చేసిరు? తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు, 60 లక్షల మంది నిరుద్యోగ కుటుంబాలు ఓటేస్తే గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఓటేస్తే గెలిచిన వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముక్కుసూటిగా ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సవాల్ విసురుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులుగా ఈరోజు ప్రజా గొంతుగా పరిపాలన, ప్రజా సమస్యలను పట్టించుకుంటా విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్న ఈ యొక్క రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. ఒకటే చెప్తున్నాం, ఈ రోజు 10 రోజులు గడుస్తుంది, తెలంగాణలో మళ్ళీ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యోగ తరాల్లో మళ్ళీ నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, టీజీపీఎస్ ఆఫీసులను ముట్టడి చేస్తున్నారు. మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంది గిందికేనా? తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేయడానికేనా? తెలంగాణ నిరుద్యోగులకు ఈరోజు కడుపు మంటలు మళ్ళీ బయట పెట్టుకొని రోడ్డు మీదకి రావడానికేనా? తెలంగాణ నిరుద్యోగ ఆత్మహత్యలు మళ్ళీ పెరగడానికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగులు. ఈరోజు నిరుద్యోగ హామీలను నెరవేరుస్తానది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు నిరుద్యోగ హామీలను ప్రజా గొంతుగా వినిపిస్తానది బల్మూర్ వెంకట్, ప్రొఫెసర్ కోనరాం సార్, ఈ యొక్క రియాజ్ లాంటి నాయకులు, ఈరోజు తీర్మార్మల్లన ఇలాంటి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో లేరా? ఈరోజు నిరుద్యోగుల గొంతుగా వినవడరా? అంటే మీ యొక్క 4 ఉద్యోగాలు వచ్చినాయి చాలు బయటికి పోదాం అనుకుంటారా? మరి నిరుద్యోగ కోసాలు మీకు పడతలేవా? మేము ఒకటే డిమాండ్ ఇస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క పార్టీకి కుమ్మక్కై పనిచేయాలి విద్యార్థి నిరుద్యోగులు. ఆనాడు ఒకటే లక్ష్యం, ఉద్యోగం మా హక్కు, ఉద్యోగం సాధించుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని భవితవ్యాన్ని మార్చాలి, అలాంటి నాయకుని మేము అనుకుంటామని ఓట్లేసుకెళ్తే రేవంత్ రెడ్డి అనుకున్నాం. మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, ప్రభుత్వంలో పెద్ద ఆయనకు ఉద్యోగం వచ్చింది, ముఖ్యమంత్రి పదవిలో మంచిగా అంగు ఆర్పాటోతోటి అన్ని ఎంజాయ్ చేస్తుండు. మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏం చేసారు? నిరుద్యోగులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవాలన్నా, నిరుద్యోగులు మళ్ళీ ఉరేసుకొని చనిపోవన్నా, నిరుద్యోగ కుటుంబాలు మళ్ళీ రోడ్డు మీద పడన్నా, నిరుద్యోగం మళ్ళీ కడుపు కోతలు మళ్ళీ బయట పెట్టానా? ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన హామీలను మర్చిపోయినావు రేవంత్ రెడ్డి. మీరు రాహుల్ గాంధీ ఈ రోజు ఇక్కడ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మీరు हमारा ప్రభుత్వ आने के लिए తెలంగాణ బచాయింగే, తెలంగాణ నిరుద్యోగ ఉద్యోగ సంకల్ప నెరవేరు అంటాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వం వచ్చింది, రాహుల్ గాంధీ చెప్పినట్టే వింటున్నావు, సోనియా గాంధీ చెప్పినట్టే వింటున్నావు, కాంగ్రెస్ పెద్ద ఆయన ఢిల్లీ కేంద్రంగా ఏం చెప్తాడో చిన్న ఆయన రేవంత్ రెడ్డి అదే అమలు పరచాడు. మరి ఈరోజు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు రేవంత్ రెడ్డికి ఎన్నుకుంది మేము, మా సమస్యలు పట్టించుకోవాల్సింది రేవంత్ రెడ్డి. మరి నువ్వు 4-5 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోయి ఆయన చెప్పినట్టుంటే ఈరోజు నిరుద్యోగులు ఓట్లు ఎత్తే గెలిచిన పార్టీ నీది. మేము ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నా నిరుద్యోగులం విద్యార్థులం అందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న హామీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మెగా డిఎస్సి 25,000 పోస్టు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, వాటి వేకెన్సీ ఫిలప్ చేస్తా అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు గ్రూప్ 1లో 1:1 రేషియో ప్రకారంగా మెయిన్స్ ఎంపిక చేస్తా అన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను, గ్రూప్ 4 పోస్టులను పెంచుతా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో నిరుద్యోగం లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు 6 నెలలు గడిచిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఈరోజు మదం ఎక్కిన మాటలు నేనల్లే. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ తోటి నిరుద్యోగులంతా కుమ్మక్కై ఈరోజు ఆట ఆడుతున్నారు. అరే వేస్టోలో, అరే చెత్తనావేలో ఒక్కటి గమనించుకో, తెలంగాణలో నిరుద్యోగులు విద్యార్థులు ఏ రోజు కూడా ఏ ఒక్క పార్టీతో కుమ్మక్కాలే. ఈ రోజు ఉద్యోగం మాకు
నిరుద్యోగ కుటుంబాలను ఉద్యోగ కుటుంబాలుగా మార్చాలనే లక్ష్యంతో మేము 10 సంవత్సరాలు చదువుకున్నాం. కోచింగ్ సెంటర్లలో దాదాపు ₹1,00,000 కేటాయించినాం. కాబట్టి ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, ఉద్యోగం మా హక్కు. నిరుద్యోగులుగా నిన్ను ఎన్నుకున్నాం, ఈరోజు ఉద్యోగులుగా మమ్మల్ని తీర్చిద్దాలి. నీకు ఒక ఉద్యోగం ఇచ్చినాం, బల్మూరు వెంకటకు ఒక ఉద్యోగం ఇచ్చినాం, ప్రొఫెసర్ కోండరామ్ సార్కి ఒక ఉద్యోగం ఇచ్చినాం, ఈరోజు తీన్మార్ మల్లన్నకు ఒక ఉద్యోగం ఇచ్చినాం. మరి 60 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏవి అని మేము డిమాండ్ అన్న. కాబట్టి ఒకటే అంటున్నాం, ఈ రోజు అక్రమ కేసులు బనాయిస్తూ కావచ్చు, దీక్ష విరమణ చేస్తూ కావచ్చు, ఈరోజు లాఠీ చార్జీలు చేస్తూ కావచ్చు, ధర్నాలకు అడ్డుకుంటూ కావచ్చు, అక్రమ కేసులు జైళ్లలో పెడుతూ కావచ్చు, ఎమర్జెన్సీ లెక్క ఇందిరమ్మ పరిపాలన అన్నాడు కదా. ఆ రోజు 1975 జూన్ 25 తారీఖు ఇదే రోజు తెలంగాణలో ఇందిరమ్మ పరిపాలన అన్నాడు. ఇదే పరిపాలన తెలంగాణలో కొనసాగుతుంది. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నీ పరిపాలనలో విద్యార్థులు నిరుద్యోగులు గోజపడుతున్నారు. ఇప్పటికైనా విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నువ్వు చెప్పిన హామీలను నెరవేర్చాలని ఈరోజు విద్యార్థి నిరుద్యోగులు ఏబీ పక్షాన ఉండి కొట్లాడుతున్నారు. ఏబీ ఒకటే డిమాండ్, ఇప్పటికైనా ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నిరుద్యోగ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే హామీలు ఇచ్చిండో అవన్నీ నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటున్నాం.